మీ బర్త్డే అయింది కదా, ఒక 17-18 డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అధికారులు వచ్చారు. ఏ విధంగా లాబింగ్ చేశారు? లాబింగ్ ప్రధాన కారణాలు జస్ట్ నేను అందరితో మంచి పిఆర్ మెయింటైన్ చేస్తాను, అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తాను. అందరినీ వాడుకొని ఎన్సీఆర్సీ ద్వారా కొన్ని అక్రమాలు కూడా చేస్తున్నారు అనేది మీపై వస్తున్న ప్రధానమైన ఆరోపణ. అక్రమాలు అంటే ఎన్సీఆర్సీ ద్వారా అసలు పబ్లిక్ ఉపయోగం ఏంటి సార్? దీనివల్ల పబ్లిక్ ఉపయోగం ఏంటి అని అంటే, ఎన్సీఆర్సీ ద్వారా ఎక్కడైనా అధిక రేట్లకి అంటే ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్లకి విక్రయాలు జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎన్సీఆర్సీ ద్వారా ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే, మాల్స్కి మనం వెళ్ళినప్పుడు మూవీస్కి కానీ దేనికైనా అక్కడ ఎంఆర్పీ కన్నా ఒక వాటర్ బాటిల్ చూసినట్టయితే 100 రూపీస్, ఒక సమోసా 150 రూపీస్, పాప్కార్న్ 500 ఛార్జ్ చేస్తున్నారు కదా. మరి అటువంటి వాటిపై ఏమన్నా మీరు ఎన్సీఆర్సీ ద్వారా చర్యలు తీసుకున్నారా? అంటే యాక్చువల్గా ప్రజెంట్ అయితే లేదు. ఒక బాధితుడు నిజంగా నష్టపోయి మీ దగ్గరికి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ ఎన్సీఆర్సీ ఇటువంటి సమస్యలు బాధితులకు అంటకుంటామని చెప్పి వ్యాపారవేత్తలతో చేతులు కలుపుతున్నారు అనేది ప్రధాన విమర్శ. మీరు చెప్పేటువంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, అటువంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, అటువంటి జరగవచ్చు. డొనేషన్స్ ఇవ్వని అడగరు, డొనేషన్స్ ఇస్తే ఎవరైనా వచ్చి ఇస్తే తీసుకుంటారు. నేను 99% మనీది. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు సార్? ఇష్టమైన పొలిటీషియన్ అయితే స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మీ సామాజిక వర్గం కాబట్టి. ఈ అన్ని సపోర్ట్లు తీసుకొని పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నారు. జనసేన తీర్థం తీసుకుంటారు ఆ రోజు. జనసేన తీర్థం ఆ రోజు జనసేన ఉంటుందో ఇంకో పార్టీగా మారుతుందో. ఈరోజు మీరు ఎన్సీఆర్సీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు సింపుల్గా కలుస్తూ ఉన్నారు. ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పారు యూత్, వీళ్ళు వెళ్తే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందా? సగం మందికి నేను ఎన్సీఆర్సీ చైర్మన్ అని కూడా తెలియదు. ఎన్సీఆర్సీ సంబంధించి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు అది పెద్ద సంస్థ చిన్న సంస్థ అని చూడకుండా మీరు వెళ్తూ ఉంటారు కదా, ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు కానీ పైనుంచి ప్రెజర్స్ కానీ వస్తూ ఉంటాయి మీకు? వస్తే ఒక సామాన్యుడు ఎన్సీఆర్సీకి వచ్చి మీకు ఒక సమస్య మీద మిమ్మల్ని కలిస్తే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి అసలు? అన్యాయం జరిగినట్టు ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఉంటే, అంత పెద్ద కార్పొరేట్ అయినా సరే. రెస్టారెంట్స్లో కానీ మార్ట్స్లో కానీ జరిగే అక్రమాలు ఏంటి అసలు? అక్రమాలు కాదు, చాలామంది మీ చెప్పు చేతలో ఉంటారనేది వస్తున్న విమర్శ. అంటే ఏ విధంగా లాబింగ్ చేస్తారు, ఏ విధంగా బెదిరిస్తున్నారు వాళ్ళని? వైజాగ్ అనేది